50 మంది తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. మనందరం కూడా చాలా పోరాటం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఏ పెద్ద శక్తులు తెలంగాణకు అండగా లేవు. ఏ పెద్ద పారిశ్రామికవేత్తో, కాంట్రాక్టరో, లేకపోతే ఎవరో పెద్ద బడా రాజకీయ నాయకుడో, లేకపోతే సినిమా తారలో ఎవరూ లేరు. మామూలు మనుషులే అందరు కలిసి ఒక్కటై తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. అటువంటి రాష్ట్రం ఇవాళటికి కూడా మనందరం ఐక్యంగా నిలబడి ఈ ప్రాంత అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలి. ఇక్కడి ప్రజల అవసరాలను తీర్చగలిగేటువంటి ఆర్థిక విధానాలను మనం రూపొందించుకోవాలి. ఇందులో ఇప్పటికీ ఇంకా మనకు ఒక కీలకమైన పాత్ర ఉంది అనేది అందరం గ్రహించాలి. వర్తమానం కనుక చూస్తే వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన తన వృత్తే రాజకీయ పరిణామాలను విశ్లేషించటం, వ్యాఖ్యానించటం. తాను వ్యాఖ్యానించినప్పుడు ఒక మాట, ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు దానికి విమర్శలు చెప్పవచ్చు, వ్యతిరేకించవచ్చు నచ్చకపోతే. ఎవరు కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. కానీ కేవలము తన అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే ఆయన దాన్ని ఉపసంహరించుకోమన్నారు. ఆయన ఉపసంహరించుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆయన మీద కేసులు పెట్టారు. అక్కడితో ఆగకుండా ఆయన మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేసిండ్రు, ఆయన మీద మాట్లాడి. ఇది చాలా అన్యాయం. ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛను సంపూర్ణంగా ఒకవైపు హరిస్తూనే మళ్ళీ మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, మేము హైదరాబాద్లో వచ్చి మీటింగ్ పెడతామంటే ఇది ఎక్కడి నీతి అని చెప్పి ఇవాళ సూటిగా అడుగుతున్నాం. కేవలం అది ఒకటే కాదు, తెలంగాణను వ్యతిరేకించి, తెలంగాణకు ఆ రోజు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక త్యాగాలతో పోరాడుతుంటే ఆ పోరాటానికి దూరంగా నిలబడి ఉన్నవాళ్ళు ఇవాళ తెలంగాణలో వచ్చి తెలంగాణ యొక్క అస్తిత్వం మీద ఒక దాడికి పూనుకోవటం, ఇది ఏమాత్రం కూడా సహించరానటువంటి విషయం. ఇది కుదరదు. ఇది మీ ప్రాంతంలో మీ ప్రాంత అభివృద్ధి కోసం మీరు చేసే కృషికి తప్పకుండా అది మీకు సంపూర్ణమైన అధికారం ఉంది. దాన్ని ఎవరైనా అంగీకరించవలసిందే. కానీ ఇంకొక ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల మీద దాడి చేయటం, వారి యొక్క సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా వ్యవహరించటం అయితే సమర్థనీయం కాదు, సమంజసము కాదు. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.